నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏపీ ఫేక్ రాజకీయాలపైన దృష్టి పెట్టారా? మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలపైన ఆయన దృష్టి పెట్టారా? దీంతో వైసీపీకి ఏం జరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నిన్న నరేంద్ర మోదీ గారు బీజేపీ మంత్రులతో మాట్లాడుతూ ఈ సోషల్ మీడియా రాజకీయాల గురించి ప్రస్తావించినట్టుగా తెలుస్తుంది మేడం. మరి ఏపీలో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో ఫేక్ రాజకీయాలతో వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, ఒక రాజకీయ స్ట్రాటజీతో ఏ విధంగా ముందుకెళ్తుందో మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు మోదీ గారు ఫోకస్ పెట్టడం వైసీపీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందంటారు? నిన్న ఆయన ఇంట్లో ఒక విందు ఇచ్చారండి. ఎవరెవరికంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి చెందిన బీజేపీ ఎంపీలకి ప్లస్ జనసేన ఎంపీలు కూడా పాల్గొన్నారట. అయితే ఆయన తెలంగాణ ఎంపీల మీద చాలా కోపం ప్రదర్శించారు. ఎందుకంటే మీకంట ఎంఐఎం బెటర్గా ఉంది అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. మీరు ఎందుకు ధీటుగా సమాధానాలు ఇవ్వట్లేదు, మీరు ఎందుకు మనం చేస్తున్న అభివృద్ధిని అంటే ఇక్కడికి ఇస్తున్న నిధుల విషయంలో కానీ మరో విషయంలో కానీ మీరు ఎందుకు దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోతున్నారు అని అడగటం జరిగింది. గతంలో బండి సంజయ్ కానీ లేదు అతను ఎవరు అరవింద్ కానీ వాళ్ళు చాలా బాగా వాళ్ళు ఉన్నప్పుడు బాగుండేది బీజేపీ. ఎప్పుడైతే బండి సంజయ్ని తప్పించారో ఇవన్నీ జరిగాక బీజేపీ నిస్తేజంగా తయారైపోయింది. మరోపక్క ఆయన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తోంది. ఈరోజు మనం టీడీపీతో కలిసి ఉండడం, కూటమిలో ఉండడం అనేది చాలా మంచి పని జరిగింది. మనం భవిష్యత్తులో కూడా వాళ్ళతో కలిసే వెళ్ళాలి అని ఆయన చెప్పటం జరిగింది. ఇంకొక మాట, ముఖ్యమైన మాట ఆయన ఏమన్నారంటే, ఈ ప్రస్తావన మనం ఎందుకు చేసుకోవాలంటే ఇంతకాలం ఒక డౌట్ బీజేపీ మీద ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉంటున్న ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వాళ్ళు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారా, అందుకనే జగన్మోహన్ రెడ్డి పెట్టలేకపోయాడా ఇన్ని రోజులు అనే సందేహం అందరికీ ఉంది. ఎందుకంటే ఎక్కడ ఒక్కరోజు కూడా ఒక్క అంశంలో కూడా టీడీపీని సమర్థించటం కానీ, జనసేనని సమర్థించటం కానీ లేదు, వైసీపీ కౌంటర్ ఇవ్వడం కానీ ఏది చేయలేదు. మీరు కనుక చూసారంటే మీకు చాలామంది విశ్లేషకులు, ఎస్పెషల్లీ నాన్ తెలుగుదేశం కావచ్చు, నాన్ జనసేన కావచ్చు, వాళ్ళు బాగా విరుచుకుపడ్డారు ఈ అంశం మీద. సో దాన్ని పటాపంచలు చేస్తూ నిన్న ఆయన ఎప్పుడైతే వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న కమెంట్స్ మీద మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు, మీరు ఎందుకు మీ వాయిస్ వినిపించట్లేదు అని అడిగారు. ఇక్కడ కొంచెం వైసీపీని పక్కకు పెట్టారా, జగన్మోహన్ రెడ్డిని పట్టించుకోవటం మానేశారా, ఆయనకి ప్రాధాన్యత లేదా అనేది ఇప్పుడు అందరిలో వినిపిస్తున్న మాట. ఇది కనుక జరిగితే ఖచ్చితంగా, ఎందుకంటే ఇది జరగాలి కూడా, ఇది కనుక జరిగితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంకా ఏ ఆటంకమూ ఉండదు. అంటే ఇప్పుడు మోదీ గారి కామెంట్స్ ఆ విధంగానే చూసుకోవచ్చు కదా మేడం. అభివృద్ధి పరంగా మనం ముందుకెళ్తున్నాం, ఈవెన్ కూటమి అయినా సరే, కానీ ఫేక్ ప్రచారాలపైన లేదు అంటే మనం చేస్తున్న అభివృద్ధిని చెప్పుకోవడంలో మనం వెనకబడి ఉన్నాము అని చెప్పి మంత్రులతో చెప్పి. అవునండి, చెప్పటం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు మీ సంతృప్తి కోసం నేను మాట్లాడతా, అది కాదు కదా, దాన్ని మీరు అమలు చేయాలి. ఇక్కడ అది మనం అడుగుతున్నాం. ఇవాళ ఓకే, నరేంద్ర మోదీ గారు చెప్పారు, ఇక్కడ లోకల్ ఎంపీలు వినాలనే ఉన్న రూల్ ఉందా మీకు? ఎవరికి ఉండే ఏమంటారు బాంధవ్యాలు వాళ్ళతోటి వాళ్ళకు ఉంటాయి. ఒకసారిగా తెగతెంపులు చేసేసుకుని వాళ్ళు ఓపెన్ అప్ అయిపోయి మేము తిడతామని ఎవడో అనడు. మీరు కావాలంటే చూసుకోండి. కాబట్టి ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, మోదీ గారు దృష్టి పెట్టాలి, చెప్పేసి వదిలేయకూడదు. వాళ్ళు ఫేక్ ప్రచారాలకి ధీటుగా సమాధానం ఇస్తున్నారా లేదా, రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధిని గురించి మాట్లాడుతున్నారా లేదా, చంద్రబాబు నాయుడు చేసిన కృషి కావచ్చు, పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి కావచ్చు, లేదు లోకేష్ చేసిన కృషి కావచ్చు, వీటి మీద మాట్లాడుతున్నారా లేదా, బీజేపీ ఏ రకంగా సపోర్ట్ ఇస్తుంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ వచ్చి పదే పదే మోదీ గారు చెప్పారు, ఈ రాష్ట్రం వెనకబడి ఉంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి మనం ప్రతి సెకను మనం సహాయం చేయాలి అని చెప్పారు. కాబట్టి అది నిర్మలా సీతారామన్ ఎంఫసైజ్ చేసి చెప్పింది ఆవిడ. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకుని ఇవాళ మోదీ గారి మాటను తేలిగ్గా తీసుకోకుండా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టాక మనం నమ్మడం మొదలుపెట్టచ్చు. కాబట్టి ఇవాళ ఒక పాయింట్ మాత్రం మనం గట్టిగా చెప్పుకోవచ్చు, మోదీలో మార్పు వచ్చి ఉండొచ్చు. జగన్ వ్యవహారం పూర్తిగా అవగతమైందా, లేదు ఇంకా జగన్తో పెట్టుకుంటే మనకేమీ ప్రయోజనం ఉండదు రాష్ట్రంలో, ఇంకా జగన్ పని అయిపోయింది, కేసులన్నీ చుట్టుకున్నాయి కాబట్టి
ఇప్పుడు కోర్టు ఒక్కొక్క దానికి తీర్పులు ఇస్తోంది కాబట్టి ప్రతివాడు జైలుకి వెళ్తున్నాడు. ఇంకా నెక్స్ట్ అంతిమంగా జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు కాబట్టి ఇంకా ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? మీరు రాజకీయాల్లో ఎవరిని శాశ్వత మిత్రులుగా శాశ్వత శత్రువులుగా భావించకూడదు. ఇవాళ కూటమితో వాళ్ళు బాగున్నారు, ఇది కొనసాగాలని కోరుకోవాలి. అంతే తప్ప ఇవాళ ఇలా అనేసారు కాబట్టి ఎవడు సంతోషపడిపోక్కర్లే, అట్ ద సేమ్ టైం విచారపడను అక్కర్లే. ఓకే, ఈయన చెప్పింది బాగుంది, దీన్ని వాళ్ళు ఆచరించాలి అని అనుకోవాలి. కాబట్టి ఇవాళ ఒక కదలిక అయితే వచ్చింది. ప్రజల్లో ఉండే ఆ చిన్న డౌట్కి ఇవాళ ఒక పులి స్టాప్ పడింది నన్ను అడిగితే. అది మాత్రం, ఎందుకంటే మీరు కాబట్టి చూసుకోండి, మనం మాట్లాడుతూ ఉంటే కూడా చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, మీరు అందరూ జగన్ జైలుకి వెళ్తాడంటారండి, అతను జైలుకి వెళ్తాడంటారండి, ఇవన్నీ జరిగే పనుల, అతనికి నరేంద్ర మోదీ సపోర్ట్ ఉంది, లేకపోతే కేంద్రం సపోర్ట్ ఉంది, బీజేపీ సపోర్ట్ ఉంది. కమెంట్స్ ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక్కసారైనా వస్తాయి, ఏదో ఒక వీడియోలో, ఎవరో ఒకరి వీడియోలో మన వాళ్ళదే. కాబట్టి నేను చెప్తున్నది ఏంటంటే దానికి ఒక తెర వేయాల్సిన పని నరేంద్ర మోదీ గారి చేతుల్లో ఉంది. కాబట్టి నేను ఆయన ఎందుకు ప్రస్తావించారు, ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్, అంతవరకు చెప్తాను నేను. కానీ ఇది 100% ఇంప్లిమెంట్ అయిపోయిందని కానీ, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చాలా ఆనందపడిపోవడం కానీ, లేకపోతే జనసేన ఆనందపడిపోవడం కానీ అక్కర్లే. కానీ ఓకే, ఒక నాంది అయితే జరిగింది, ఇది కొనసాగాలంతే. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.